హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు నాల్కో నేషనల్ అల్యూమినియం లిమిటెడ్ కంపెనీ నుండి నాన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ సంబంధించిన నాల్కో సంబంధించింది. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సంబంధించిన అనేది ఇక్కడ వాళ్ళు రిలీజ్ అయితే చేశారనమాట. అండ్ ఇక్కడైతే మనకు పోస్ట్ ఇక్కడ సంబంధించిన పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ సెక్టర్ వైజ్ వేకెన్సీస్, తర్వాత పోస్ట్ ఐడెంటిఫైడ్ సంబంధించినది, తర్వాత మినిమం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోండి. సో 10th అండ్ ఐటీఐ అయితే ఎవరైతే పాస్ అయ్యి అవుట్ ఉన్నారో సో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకు అప్పర్ ఏజ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత లెవెల్ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించిన దీంట్లో అయితే జాగ్రత్త చూసుకోండి నోటిఫికేషన్లో. సో దీనికి వచ్చేసి మీరు 10th అండ్ ఐటీఐ పాస్ ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు సాలరీ అయితే ఇక్కడ సైడ్కి అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడైతే మనం నాల్కో సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా మనం ఫిల్అప్ చేయాలో ఇక్కడ వాళ్ళు స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇక్కడైతే వచ్చేసి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇది చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఇంకోసారి ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తాయి. ఇక్కడైతే చదువుకున్న తర్వాత అగ్రీ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడ అయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ నేమ్, మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఫుల్ నేమ్ అనేది ఇక్కడ క్యాపిటల్ లెటర్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఫుల్ నేమ్, తర్వాత మదర్ నేమ్ ఫుల్ నేమ్, తర్వాత జెండర్ మేల్ ఆ ఫిమేల్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది దీంట్లో మెన్షన్ చేసింది. తర్వాత ఆధార్ కార్డు ఇక్కడ మనకు మెండేటరీ అయితే అడిగారు అనమాట. ఆధార్ కార్డు అయితే కంపల్సరీ అయితే ఉండాలి. తర్వాత పోస్ట్ అప్లై. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దామని ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్లో ఏ అనేది మనకు పోస్ట్ వైజ్ అనేది ఇచ్చారో సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత చూస్ పోస్ట్. సో మనకు చూస్ ఫస్ట్ ల్యాబొరేటరీ కానీ ఆపరేటర్, ఫిల్టర్, ఎలక్ట్రికల్ కానీ ఈ విధంగా అయితే వస్తాయి అనమాట. సో మీకు సంబంధించిన పోస్ట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన ఇక్కడ చూస్ పోస్ట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత నాకు డిపార్ట్మెంట్ క్యాండిడేట్ ఉంటే మీరు ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత రిజిస్టర్ విత్ నేమ్ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ ఆఫీస్. సో ఇదైతే మనకు కంపల్సరీ అయితే ఉంటుందన్నమాట. సో అయితే ఎస్ అయితే చేయాలి. ఎందుకంటే వాళ్ళు నో చేస్తే మనకు మెండేటరీ అయితే కంపల్సరీ అయితే అడుగుతారు. సో ఇదైతే మనకు ఎంప్లాయీ ఎక్స్చేంజ్ సంబంధించిన కార్డ్ అయితే ఉండాలి. సో ఆ కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలో మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీరు కామెంట్ ఇస్తే నేను ఆ యొక్క వీడియో అయితే చేస్తాను. తర్వాత వ్యాలిడ్ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అప్ టు డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత సిటీ, స్టేట్ ఎక్కడ నుండి అయితే ఇష్యూ చేయబడిందో ఆ యొక్క సిటీ, స్టేట్ ఇచ్చేసింది. తర్వాత ఇక్కడ క్యాస్ట్, మీ యొక్క కేటగిరీ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో మెన్షన్ చేసింది. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 40% అమౌంట్ ఇక్కడ అయితే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ అయితే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత డూ యూ బిలాంగ్స్ టు జమ్మూ కాశ్మీర్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ల్యాండ్ ఎఫెక్టెడ్ ఉంటే ఇక్కడైతే ఇది చేసేయండి, ఎస్ ఆర్ నో. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఆ విధంగా ఇచ్చేసింది. అండ్ ఇక్కడ మనకు కట్ ఆఫ్ ఏజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడ వరకు అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్, సో మీకు దగ్గర ఉన్న ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ 2, ఎగ్జామ్ సెంటర్ 3 ఇచ్చేసండి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, సో మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్, తర్వాత స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్ ఇచ్చేసండి. తర్వాత మీకు ఇక్కడ కమ్యూనికేషన్ ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ వేసేసింది, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఒకవేళ మీకు ప్రజెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ ఆ వేరే అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేసేసి ఇక్కడ దీంట్లో టిక్ మార్క్ అనేది చేసి సబ్మిట్ అయితే చేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ప్లీజ్ చెక్ యువర్ వ్యాలిడ్ యువర్ డాటా. వన్స్ యూ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ డీటెయిల్స్ యూ కెన్ నాట్ ఎడిట్ ఇఫ్ డాటా. ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ డాటా ప్రెస్ ఆన్ ఎడిట్ డీటెయిల్స్ బటన్. సో ఇక్కడ ఎడిట్ చేయాలనుకుంటే మనకు లాస్ట్ ఇక్కడ ఎడిట్ బటన్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే ఎడిట్ మీద క్లిక్ చేసేసి మనకు ఎడిట్ అయితే అయిపోతుంది. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే సో మీరు ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే సో ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి ఎడిట్ అయితే అయిపోతుంది. ఒకవేళ అన్ని కట్టుకుంటే కన్ఫర్మ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టేటస్ వచ్చేసి మనకు స్టెప్ 1 కంప్లీట్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత అప్లోడ్ ఇమేజ్, తర్వాత పే అండ్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే వస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేదా మీ యొక్క ఎస్ఎంఎస్ వాళ్ళు పంపడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది దీంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకోండి. తర్వాత ఇక్కడ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన 10th క్లాస్ బోర్డ్ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. తర్వాత మీ యొక్క స్కూల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ అన్ని ఉంటాయో 10th లో అన్ని సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క కోర్స్ డ్యూరేషన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ అంటే 1 year 2 year అని దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత కోర్స్ టైప్ అని వచ్చేసి ఇక్కడ ఫుల్ టైమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ పాసింగ్, ఎప్పుడైతే ఇయర్ పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ పాసింగ్, తర్వాత టోటల్ మార్క్స్ 10th లో ఎన్ని వచ్చినాయో ఆ టోటల్ మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీరు స్కోర్ చేసిన మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత పర్సంటేజ్ అనేది మనకు ఇక్కడ ఆటోమేటిక్గా అనేది లేదా మీరు అక్కడ మీకు ఎన్ని పర్సంటేజ్ వచ్చినాయో అన్ని పర్సంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి ఈ విధంగా అయితే. సో నాకైతే 78 వచ్చింది కాబట్టి నేను 78.8 అనేది పెట్టాను, నాకు వచ్చింది కాబట్టి ఈ విధంగా ఫార్ములాలో. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ బోర్డ్ నేమ్, కాలేజ్ నేమ్, తర్వాత సబ్జెక్టు, తర్వాత డ్యూరేషన్, తర్వాత కోర్స్ టైప్, తర్వాత ఇక్కడ పాసింగ్ ఇయర్, టోటల్ మార్క్స్, స్కోర్ మార్క్స్, తర్వాత పర్సంటేజ్ ఇచ్చేసేయండి. ఇదైతే మనకు మెండటరీ ఏం అడగలేదు, సో ఇంటర్మీడియట్ సంబంధించింది. సో మనకు కావాల్సింది 10th అండ్ ఇక్కడైతే ఐటీఐ. సో ఇదైతే ఐటీఐ మీకు సంబంధించిన బోర్డ్ నేమ్, తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత ఇక్కడ ట్రేడ్. సో మీరు ఐటీఐ ఎలక్ట్రీషియన్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసింది. తర్వాత డ్యూరేషన్ 2 years 3 years ఇచ్చేసేయండి. కోర్స్ టైప్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ పాసింగ్ దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క టోటల్ మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత స్కోర్ మార్క్స్ ఇచ్చేసి పర్సంటేజ్ అనేది మీరు వెబ్సైట్లో క్యాలిక్యులేట్ చేసేసి డైరెక్ట్గా అనేది ఇక్కడైతే ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదర్ క్వాలిఫికేషన్, హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ కానీ ఏదైనా వేరే క్వాలిఫికేషన్ ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి. సో జాగ్రత్తగా. తర్వాత సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్. సో ఇదైతే మనకు ఎన్సివిటీ సంబంధించింది కాబట్టి ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది, తర్వాత కాలేజ్ నేమ్, తర్వాత ఎలిజిబిలిటీ అనేది దీంట్లో అయితే అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి కాబట్టి ఇక్కడైతే ఇచ్చేయండి. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ డేట్, తర్వాత స్టేట్, తర్వాత ట్రైనింగ్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వాలి. సో ఇక్కడ మీకు సంబంధించిన ట్రైనింగ్ డీటెయిల్స్ ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం లేదు. సో ఇదైతే మనకు సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి, అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిక్లరేషన్ అయితే అగ్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకి మళ్ళీ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అయితే అడుగుతుంది. ఒకవేళ అన్ని కట్టుకుంటే ఇక్కడ సబ్మిట్ చేసేయండి. ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసేయండి. ఇక్కడ కన్ఫర్మ్ డేట్ మీద క్లిక్ చేసేసి మనకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే అప్లోడ్ ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా అయితే మనకు ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి, మన యొక్క ఫోటో సిగ్నేచర్. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ వచ్చేసి 10 to 200 kbs ఉండాలి. తర్వాత డైమెన్షన్ అయితే ఇచ్చారనమాట. తర్వాత సిగ్నేచర్ 4 to 30 kbs అయితే ఉండాలి. ఇక్కడ వచ్చేసి రిక్వైర్డ్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడైతే ఫోటో సిగ్నేచర్ దీంట్లో అయితే మెన్షన్ చేయాలి. మనకు ఫస్ట్ కావాల్సింది ఫోటో కాబట్టి ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే ఫోటో చూస్ ఫైల్ మీద క్లిక్ ఉన్నది కదా, సో చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఈ విధంగా మనకు ఫోటో అనేది వ్యూ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సిగ్నేచర్ అయితే ఇచ్చేసేయండి. సో సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీకు సంబంధించిన చూస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ అప్లోడ్ అయితే సిగ్నేచర్ చేసేయండి. సిగ్నేచర్ ఇక్కడ వ్యూ అయినా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసేసి ఈ విధంగా వ్యూ అయితే వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 10th అండ్ ఐటీఐ ఈ విధంగా అయితే ఇచ్చేసింది. తర్వాత సేమ్ యాస్టేజ్గా ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే మనకు వ్యూ ఆప్షన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన అప్రెంటిస్షిప్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. చూస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసేయండి. ఇక్కడైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ సర్టిఫికేట్ కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి చూస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. ఇక్కడైతే మనకు ఈ విధంగా ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేసిన తర్వాత
ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే అగ్రీ చేసేయండి. దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేసి ఇక్కడైతే ఆల్ మ్యాండటరీ, ఇక్కడైతే ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ మ్యాండటరీ. సో ఇక్కడైతే ఓకే అయితే చేసేయండి. సో ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే మళ్ళీ వేరే అయితే మీరు ఇక్కడైతే ఏమైనా మర్చిపోతే వేరే డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి, మ్యాండటరీ అన్నమాట. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా అయితే మనకు యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో వేరే వాళ్ళకైతే ఇక్కడ ఓకే సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఈ విధంగా మనకు ప్రింట్ అయితే వచ్చేస్తుంది. అంటే నెక్స్ట్ అండర్ కేటగిరీ వాళ్ళకైతే పేమెంట్ అయితే ఉంటుంది 100 రూపీస్. సో మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా, యూపీఐ ద్వారా, క్యూఆర్ కోడ్ అయితే అక్కడ నుండి అయితే చేసుకోండి. డైరెక్ట్గా పేమెంట్ పేజ్కి అయితే తీసుకోబోతుంది అనమాట. అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన 100 రూపీస్ అనేది పే అనేది చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ ప్రింట్ ఉన్నదా, సో ప్రింట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఈ విధంగా అయితే అడుగుతుంది. ఇక్కడ సేవ్ అయితే చేసేయండి. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఇక్కడ ఫామ్ ప్రింట్ అయితే ఈ విధంగా అయితే తీసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నాకు ఇక్కడ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.